జై తెలంగాణ. ఇచ్చిన హామీలు ఏమీ పూర్తి చేయలేరు. 450 హామీలు ఇచ్చిండ్రా, 460 హామీలు ఇచ్చారు. కేవలం వాళ్ళ ప్రభుత్వం రావడానికే ఇవన్నీ. ఇప్పుడు ఇన్ని రోజులు ఎవరు రాంది, ఈరోజు మినిస్టర్తో సహా మా గల్లీలు మా బస్తీలు గుర్తొస్తున్నాయి. అంతకుముందు మేము నీళ్ళ విషయం సెవెరల్ లైన్స్ కానీ అన్ని విషయాలు బాధపడ్డ వాళ్ళము. ఎన్ని రోజులు రాంది ఈరోజు ప్రతి గల్లీలో. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్స్ ఇవన్నీ. వీళ్ళు వచ్చి ప్రభుత్వంలో వచ్చి సంవత్సరాలు తరబడి అయినా కూడా కానీ వీళ్ళు ఏం డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు. కేవలం ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నందుకు ప్రతి మినిస్టరు ప్రతి గల్లీ దగ్గరికి వెళ్ళి చిన్న లీడర్స్ దగ్గర పెద్ద లీడర్స్ వరకు కూడా వస్తున్నారు. వచ్చేది మేమే, గెలిచేది మేమే, గోపన్నని గెలిచేది కూడా మేమే. వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చినా ఏమి చేసినా. మాగంటి గోపినాథ్ డెవలప్మెంట్ చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, ఇప్పటికీ 80 కోట్లకి సంబంధించిన రోడ్ల డెవలప్మెంట్ కూడా చేస్తామని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతున్నారు మంత్రులు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏమి చేసినా కేవలం అది పిల్లోనికి చందమామ చూపించి అన్నం తినిపించే వరకు, ఎలక్షన్ అయ్యే వరకే లీడర్ అనేవాడు కనిపిస్తాడు. బస్తీలో కానీ కాలనీలో కానీ నియోజకవర్గంలో మాత్రమే తిరగడం కానీ అంతకుమించి వాళ్ళు ఏం చేసేది లేదు, ఏం చేయలేదు కూడా. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు, ప్రభుత్వంలో లేనప్పుడు కూడా ఏం చేయలేదు. కేవలం కేసీఆర్ ఇచ్చిన అమలు చేసిన పథకాలు బట్టే దాని నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం కూడా వాళ్ళు ఇచ్చే ప్రతిది కూడా ఏది కూడా అమలు అవుతలేదు కదా. అమలు జరగడం ఏమనుకుంటారు ఓటర్లు అక్కడ గోపన్ననే మేము గెలిపిస్తాం. వచ్చేది గోపన్ననే, 100కు 100% గోపన్ననే వస్తారు. కాంగ్రెస్ వాడు ఎన్ని ఇచ్చినా ఏం హామీలు చేసినా ఇచ్చిన హామీలను ఫస్ట్ నెరవేర్చమనండి, తర్వాత వాళ్ళు కొత్తగా ఇవ్వడం పక్కన పెట్టండి, ఇచ్చిన హామీలను చేయమనండి. తర్వాత ఏది మీరు చూపించండి, మీ కెమెరాతో మీరే రండి కదా. ఏం చేశారు? ఒకటి ఫ్రీ బస్ ఒకటి చేసిండ్రు, ఎవరికి అది? ఎవరికి యూజ్? మహిళలకు యూజ్ ఉంది. మరి మిగతా పురుషుల వాళ్ళ బాధలు, వాళ్ళ ఆటోలు బస్సులు వాళ్ళక గొడవలు ఎన్ని అవుతున్నాయి? ఒక హామీ ఇవ్వడం వల్ల కాదు కదా. ప్రతి ఇంటికి కేసీఆర్ ఉన్నప్పుడు దళిత బంధు అందింది, పెన్షన్ అందింది. పెన్షన్ 4,000 ఇస్తున్నారు. ఎక్కడ ఇచ్చారు? 4,000 కాదు కదా, 2,000 చక్కగా ఇస్తలేరు. 4,000 దాకా పోతున్నారు వాళ్ళు. మాటలు అన్నీ చెప్పడం వరకే కానీ చేయడం వరకు ఏమీ లేదు. హామీలు అన్నీ అబద్ధాలు, అంతకుమించి ఏమీ లేదు. అబద్ధ హామీలే. ఎవరం నమ్మడు, చిన్న పిల్లోడైనా నమ్మడు, వేయరు అంతే. జై తెలంగాణ. మనతో పాటు జూబ్లీస్ సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు బాబాయ్? ఓదేల్. ఏం చేస్తుంటారు? వాచ్మెన్. ఎక్కడ? మధురానగర్. ఏంటి ఎట్లా ఉంటుంది ఎలక్షన్? కాంగ్రెస్ రాదు, టీఆర్ఎస్. మాది మొత్తం టీఆర్ఎస్. మాకు చేసే పనులు ఏమి లేవు, మా దగ్గర మాట్లాడేవాళ్ళు పింఛన్ ఇస్తారనే ఇచ్చేది లేదు, ఏవి లేవు. ఏది లేదు, ఒక్క గ్యారెంటీ కూడా రాలేదు. అన్ని ఆమెలు అన్ని పోయినాయి, ఆగం మొత్తం చెత్త రోడ్ల మీద, ఇంటి ముంగటి చెత్త కూడా తీసుకోలేదు. అప్పుడు నేను 5 సంవత్సరాలు కిలారి మరోవారు ఉన్నప్పుడు, అది కార్పొరేటర్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కాలనీ అధ్యక్షుని ఉన్నా, వాచ్మెన్ ఉండి ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అంత అదరగొట్టినట్టుగా, అంత దూదా చేసినట్టుగా అంత ఉట్టిది, అదంతా మాటలు, బెల్లాల మాటలు, అన్ని పని కాదు, ఏది లేదు సార్. ఇప్పుడు బాగలేదు. నేను ఇప్పుడుగా సార్, ఇది కేసీఆర్ మా ఊర్లో, మాది వరంగల్ జిల్లా ఈసరా, అక్కడ ఉన్నప్పటి నుంచి కేసీఆర్ ఏనాడు ముహూర్తం చేసిండు, అప్పటి నుంచి టీఆర్ఎస్ ఉన్నాయి. నెలకి వెళ్ళి నెల పోలే. ఏ మార్పులు ఏం లేదు. మార్పులు అయితే తెల్లారాడు ఎక్కడైతే కనపడతాడు. ఇప్పుడు కనపడతాను నేను అలా ఓట్లని ఇటాడు తిరుగుతాను, కనపడతాను. కాంగ్రెస్ లెవెల్లో, లీడర్ లెవెల్లో అలా పెద్ద మనిషి ఎవరు అనేది కూడా తెలుస్తలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కనపడతారు. వాళ్ళు ఇంకా రాలేదు, ఇంకా ఓట్ల కాడికి ఇంకా రాలేదు. ఏ అభివృద్ధి లేదు, ఏది చేయలేరు వాళ్ళు. వాళ్ళ నుంచి కాదు సార్, అసలే కదా. తెలిసిపోయింది, మొత్తం తెలిసింది. ఇక్కడనే కాదు, ఊర్లో పండి కూడా తెలిసింది, మొత్తం తెలిసింది సార్. ఏమంటారు జూబ్లీస్ బై ఎలక్షన్? జూబ్లీస్ నియోజకవర్గం సునీత గారు గెలుసుడు ఖాయం. బీఆర్ఎస్ పార్టీ పక్కా లేదు. నేను కూడా కాలనీ వాళ్ళు కూడా మొత్తం నీళ్లు వచ్చేది. అప్పుడు 24 గంటలు నీళ్లు వచ్చేది, ట్యాంకర్లు. రీకామ్ లేకుండా ట్యాంకర్లు వస్తాయి. ఇన్ని పైసలు ఖర్చు, రోజుకో ట్యాంకర్ పోసుకుంటారు. ఇప్పుడు ఈ వర్షాకాలం ఏం చేస్తారు సార్? ఇబ్బందులు ఉన్నాయి సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచాలు ఇబ్బందులు ఉన్నాయి, అంతే ఇబ్బందులు ఉన్నాయి. నేను పేటీ పని చేస్తుంటా. ఎట్లుంటాయి సార్ జూబ్లీస్ ఎలక్షన్స్? బాగుంటాయి అన్న. బాగుంటుందా?
ఎవరు గెలుస్తారు మరి ఎట్లుంటుంది? ఇప్పుడు మన కేసీఆర్ అనేది గెలవాలి. కేసీఆర్ అన్న గెలవరా? ఆ. కాంగ్రెస్ వాళ్ళు గెలవరా మరి? కాంగ్రెస్ మీద నమ్మకం పోయింది, నమ్మకం పోయిందా? నమ్మకం లేదుగా. ఎందుకే? ఏం చేస్తున్నారని అన్ని ఏమి వచ్చిన హామీ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆటో వాళ్ళందరూ కష్టపడుతున్నారు, రియల్ ఎస్టేట్ పడిపోయింది. అసలు పని చేస్తామన్నా పనులు దొక్కలేవు. అంత హైడ్రా గురించి మనకైతే అంత ఐడియా లేదు, కానీ మొత్తానికైతే ఆగమాగం అవుతుంది. గొప్పగా చేస్తున్నారు అభివృద్ధి. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అంటున్నారు. కాంగ్రెస్ అంటే అభివృద్ధి కాదు, కాంగ్రెస్ అంటే అంత ముంచుడే ఉంది ఇక. కాంగ్రెస్ అంటే ముంచుడే. ఇది ఏం చేసినా ఇప్పుడు మన కేసీఆర్ అన్న చేయాలి. ప్రజలందరూ మోసపోయారు, ఇక అందరు మోసపోయారు. 6 గ్యారెంటీలతో మోసపోయారా? ఏడొస్తున్నాయన్నా, ఏం వస్తున్నాయి, వచ్చేటి వస్తలేవు మొత్తానికి అయితే. అందరు మొత్తానికి అయితే ఇప్పుడు ఇక కేసీఆర్ రావాలని అందరం కోరుకుంటున్నాం అంతే. రేవంత్ రెడ్డి వచ్చిండు, కానీ ఏం చేసిండు? అన్ని ఆయన ఏం వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానాలన్నీ ఒక్కడు కూడా నెరవేర్స్తలేడు. అది ఆ లేడీస్కి పెట్టినట్టు జెంట్స్కి పెడితే ఫ్రీ బస్ పెడితే అయిపోవు కదా. అంతే ఏం వస్తారు, ఏం లేదు. 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడు. ఏముంటాడని రేవంత్ రెడ్డి దగ్గర పడ్డది టైం. ఎట్లా ఉండబోతుంది? బై ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, మేమే గెలుస్తామని గొప్పగా చెప్తున్నారు. అభివృద్ధి చేస్తారట వాళ్ళు. ఇప్పటి వరకు కూడా మా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు. రేషన్ కార్డ్స్ అన్నాడు, రేషన్ కార్డు కూడా మాకైతే రేషన్ కార్డు అయితే రాలేదు. నీ అప్లికేషన్ ఇంతవరకు రాలేదు. ఏ హామీలు కూడా లేవు, ఏం కూడా రాలేదు. వస్తున్నారు, ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే వాళ్ళది స్టార్ట్ అయితే కాలేదు. ఇదివరకు ఉన్న ఎమ్మెల్యే పోటీగా చేసిండు, ఇప్పటి వరకు కూడా మా గల్లీ ముఖం చూడలేదు. మన ఎమ్మెల్యే ఉన్నాడు, ఇదివరకు పోటీ చేసిన ఎమ్మెల్యే పోసిన అతను కాంగ్రెస్ కంటెస్ట్ ఇప్పటి వరకు కూడా మా బస్సు కూడా ఇంతవరకు అతను ముఖమే చూడలేదు. గోపీనాథ్ ఉన్నప్పుడు గోపీనాథ్ చాలా బాగుంటుంది, సంచార రిసీవ్ చేసుకుంటుంటే చాలా మా కార్యకర్తలు కూడా చాలా బాగా చూసుకుంటుంటారు. బై ఎలక్షన్స్ ఈసారి మన కేసీఆర్ గారు తప్పకుండా గెలవాలి. జూబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీలో గెలవాలి. మెజారిటీ చాలా మెజారిటీ. ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్లో ఓన్లీ జూబ్లీ హిల్స్ ఉంది కాబట్టి కాంగ్రెస్ నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు అందరు ప్రచారానికి వస్తున్నట్టు. రాని వస్తే రాని, మా కేసీఆర్ని ఎవరు తిట్టుకోలేరు. అంతేనా? అంతే. ఏం తెలుసుకున్నారు జనాలు ఈ 2 సంవత్సరాలు? ఈ 2 సంవత్సరాలు ఏం తీసుకున్నారు? పథకాలు ఇస్తా అని చెప్పాడు, ఏం పథకాలు ఏం నెరవేర్చిండు? గ్యాస్ ఇస్తా అన్నాడు, గ్యాస్ వేయలేదు. కరెంటుది అది మన పిల్లలది రియాల్సిందని కూడా మొన్న ఏమన్నాడు, మా దగ్గర పైసలు లేవు అన్నాడు. అదే కదా బంద్ చేస్తాడు కదా. స్కూల్లో కూడా ఇప్పుడు ఫీజులు కట్టుకున్న ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అంతే, తప్పకుండా. మరి మిగతా 10 స్థానిక ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు చేంజ్ అయ్యారు కదా, పార్టీ మారారు కదా, అక్కడ కూడా బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎట్లుంటుంది అక్కడ కూడా వస్తే చాలా బాగుంటుంది. మన కేసీఆర్ గారే గెలుస్తారు. అక్కడ కూడా వచ్చిన ఏం నెరవేరుస్తుందండి? ఇప్పుడు 20 నెలలు అవుతుంది వచ్చి, ఏం చేశాడు? ఏం హామీ నెరవేర్చింది చెప్పండి? హామీలు ఏం రావట్లేదు. వేస్ట్, ఏదో నోటి మాట మీద వచ్చేసి ఇవి ఇస్తా అవి ఇస్తా అంటున్నాడు, ఏది కూడా నెరవేర్చట్లేదు. అంతే, దాంట్లో ఎవరైనా మాట్లాడతావు, నేను కూడా మాట్లాడతావు, నువ్వు కూడా మాట్లాడతావు, అది నెరవేర్చాలి కదా.